హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దామిని. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ ఆవకాయ ప్రిపేర్ చేస్తుంది. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కారం వేసుకోవాలి. తర్వాత మనకి నచ్చినంత నూనె వేసుకోవాలి. తర్వాత పొట్టు తీసుకున్న ఉల్లిపాయలు అండ్ ఆవ పొడి వేసుకోవాలి. మెంతి పొడి కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మేమైతే ముందుగానే మామిడికాయలన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. మొత్తం మనము ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. కేజీకి 1/2 కిలో ఉప్పు వేసుకోవాలి. నూనె కూడా వేసుకోవాలి. అన్న అయితే వేసుకున్నాక కొన్ని మామిడికాయల ముక్కలు వేస్తూ ఉండాలి. ఇలా మామిడికాయ ముక్కలు వేస్తూ కలపాలి. మా అమ్మమ్మ అయితే కలుపుతుంది మంచిగా. మేము వేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే నేను నూనె పోస్తున్నాను. ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంది చూస్తుంటేనే. 3 days అయిపోయాక బాగుంటుంది. ఈ 3 days అయిపోయాక చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే బాగుంది. ఇప్పుడు మా అమ్మమ్మ మొత్తం కలిపేస్తుంది. కలిపేసినాక వేడి అన్నం వేసుకొని తిందాం. ఇప్పుడు అంతా తీసి బాక్స్లోకి అయితే స్టోర్ చేసుకుంటుంది మా అమ్మమ్మ. నెక్స్ట్ వేడి అన్నం వేసి కలుపుతుంది మా అమ్మమ్మ. ఫస్ట్ అయితే నేనే తిన్నాను. వీడియోలో మా తమ్ముని చూపెట్టా ఫస్ట్. చాలా బాగుంది. చూసారా, మా తమ్ముడు కూడా నాలానే చాలాసార్లు తిన్నారు. కానీ మా తమ్ముడి కన్నా నేను ఎక్కువ తిన్నా. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. మా తమ్ముడు చూడండి చాలా తింటున్నాడు. తాత్విక్ చాలా బాగుంది, రియల్గా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ కూతురు కూడా వచ్చింది, మా అక్క. తను కూడా టేస్ట్ చేసింది. చాలా బాగుందని చెప్పింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఆల్.